గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వర్క్ బుక్ 2 చూడండమ్మా. పార్ట్ 2 అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. కొత్త బుక్ దాంట్లో పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేయండి. 5లో ఎయిర్ 6th లెసన్ ఎయిర్ ఉంది. పేజ్ నెంబర్ 5 చూడండి. ఫస్ట్ దాంట్లో బ్లాంక్స్ ఉన్నాయి. ఓపెన్ చేయండి. Oxygen is released by plants during the process of photosynthesis. తర్వాత B. Air is a dash of many gases. Air is a dash of many gases. Mixture MIXTURE. తర్వాత an inflated ball weighs dash than the deflated ball. More than అంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత D. Air takes the dash of the object that it fills. Shape SHAPE shape. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఐడెంటిఫై ద కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, రీరైట్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. అంటే కరెక్ట్ అయిన సెంటెన్సెస్ అలా ఉంచేయండి, కానీ ఇన్కరెక్ట్ తప్పైన సెంటెన్స్ కరెక్ట్ చేసి రాయమన్నాడు. చూడండి. ఎయిర్ హ్యాస్ టేస్ట్, కలర్ అండ్ ఆర్డర్. కరెక్టేనా? కాదు. Air has no taste, color and order. తర్వాత B. Air is a mixture of gases, water vapor and dust particle. కరెక్ట్ ఇది. అయినా ఆ స్టేట్మెంట్ రాసేద్దామా. Air is a mixture of gases, water vapor and dust particles. C చూడండి. ఎయిర్ ప్రెషర్ కెన్ బి మినిమైజ్డ్లో ఎస్ బదులు జెడ్ ఉండాలమ్మా. మినిమైజ్డ్ బై ఇంక్రీజింగ్ ద యూజ్ ఆఫ్ వెహికల్స్. ఇదేముంది? రాంగ్ ఉంది, కాబట్టి దాన్ని కరెక్ట్ చేసి రాయాలి మనం. ఎయిర్ ప్రెషర్ can be minimized by decreasing the use of vehicle. Decreasing అంటే తగ్గించడం అన్నమాట. Decreasing the use of vehicles. Next, when we breathe we exhale fresh air and contains more oxygen. Exhale అంటే ఏంటమ్మా? ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్ అంటే పీల్చడం, ఎక్స్హేల్ అంటే బయటికి వదిలేయడం. మనం ఫ్రెష్ ఎయిర్ని బయటికి వదిలేస్తే దాంట్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుందా? ఇది కూడా రాంగే. When we breathe we inhale
We inhale fresh air, which contains more oxygen. More oxygen. Okay. Next, third question. Define the following terms. Define the following terms. First, the air pollution. Third, that A. Air pollution. Air pollution occurs. Air pollution occurs when harmful gases dust, smoke particles, and chemical substances and chemical substances okay, chemical substances mix with the air in our atmosphere. Okay, next B. Third lo air pollution gurinchi. B. Atmospheric pressure. The pressure with within the atmosphere of the earth is called atmospheric pressure. Atmospheric pressure. PRESSURE. ఇది థర్డ్ క్వశ్చన్ లో ఎయిర్ పొల్యూషన్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఫోర్త్ క్వశ్చన్ లిస్ట్ ఎనీ ట్రూ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. List two properties of air. First point. Air occupies space. Air occupies space. B. Air has weight. Air has weight. Okay. Write neatly. ఓకే, తర్వాత టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా. పేజ్ నెంబర్ 73. న్యూ వర్డ్స్ చదువుదాం. ఈరోజు మొత్తం ఎన్ని ఉన్నాయి దీంట్లో? 8 న్యూ వర్డ్స్ ఉన్నాయి. 4 న్యూ వర్డ్స్ చదువుదాం. చూడండి, పేజ్ నెంబర్ 73 ఓపెన్ చేయండి. ప్రెషర్ 1 వేసుకోండి ప్రెషర్ దగ్గర. సెకండ్ వాటర్, వాపర్. థర్డ్ ది ఇన్ఫ్లాట్. ఫోర్త్ వన్ నైట్రోజన్. ఫిఫ్త్ వన్ adversely. Sixth one deflate. Seventh one parceling.
పార్సెలింగ్. తర్వాత 8 టాక్సిక్. ఓకే, 8 న్యూ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈరోజు మనం 4 న్యూ వర్డ్స్ చూద్దాం. ప్రెషర్, ద ఫోర్స్ ప్రొడ్యూస్డ్ వెన్ సంథింగ్ ప్రెసెస్ అగైన్స్ట్ సంథింగ్ ఎల్స్. వ్యాపర్, వెరీ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఆర్ అదర్ లిక్విడ్స్ ఇన్ ద ఎయిర్. ఆ వాటర్ వరకు పెట్టుకోండి చాలు, వెరీ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అక్కడ వరకు చాలు. ఇన్ఫ్లేట్, టు ఫిల్ సంథింగ్ విత్ ఎయిర్, టు ఫిల్ సంథింగ్ విత్ ఎయిర్ ఆర్ గ్యాస్. నైట్రోజన్, ఏ టైప్ ఆఫ్ గ్యాస్. ఈ 4 న్యూ వర్డ్స్ చదవాలి, మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి. ప్రెషర్, ద ఫోర్స్ ప్రొడ్యూస్డ్ వెన్ సంథింగ్ పాసెస్ అగైన్స్ట్ సంథింగ్ ఎల్స్. Vapor, very small droplets of water. Inflate, to fill something with air. Nitrogen, a type of gas. Next class లో మనం ఈరోజు 5, 6 ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో 7, 8 ఫిల్ చేద్దాం. ఓకే, బాయ్ అమ్మా.